అంటే మేము కూడా దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఒక వ్యక్తి మీద దయచేసి మేము ఎవ్వరం బురద చల్లం. ఇక్కడ ఏంటంటే బాధితులు నమ్మడానికి ఆవిడ పేరు వాడుకున్నప్పుడు ఆవిడ అతని మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? పోనీ ఇంత జరుగుతుంటే ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి తనని ట్రోల్ చేసిందని చెప్పేసి ఆ మేడిపల్లి స్టార్ అనే ఒక అబ్బాయిని ట్రోల్ చేసిందనని తిట్టినంటేనే వెంటనే కమిషనర్ సిపి సజ్జనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టి సిపి సజ్జనర్ దగ్గర నుంచి ఆయన కొట్టి నేను అదే ఆడపిల్లను ఆ విధంగా బూతులు మాట్లాడి ట్రోల్ చేయడం అనేది దానికి దీనికి సంబంధం లేదు. నేను ఎందుకు నేనేమంటానంటే వల్గర్ లాంగ్వేజ్ ఉంది. మరి ఇక్కడ 100 మంది రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. 100 మంది అదే అంటున్నాం మేము. నేనేమంటానంటే వల్గర్ లాంగ్వేజ్ ఇప్పుడు తిడితే నోటితో మాట అనేది ఒకరోజు ఉండదు, కానీ ఇలా బతుకుల మీద దెబ్బ కొట్టింది వీళ్ళ జీవితాంతం ఉంటుంది కదా. కంపారిజన్ ఉంది ఆల్రెడీ. ఒక నిమిషం, కంపారిజన్ ఉంది. ఒక చిన్న ఇష్యూకి నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేసినంత నువ్వు నీ మీద అలిగేషన్ వస్తున్నప్పుడు నీ తమ్ముడు దాంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు వాడితో సంబంధం డైరెక్ట్గా కలిగి ఉన్నప్పుడు నేను ఏంటి ఇలా ప్రెస్ మీట్కి వెళ్తాను అన్నప్పుడు నువ్వు వాడితో నాతో డైరెక్ట్గా మాట్లాడించినప్పుడు ఇంత జరుగుతున్న నువ్వు వాడి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఆయన ఎందుకు తీసుకొచ్చి అప్పగించట్లేదు? ఇంత జరుగుతుంటే కనీసం నువ్వైనా లైవ్లోకి ఎందుకు? బర్త్డే పార్టీకి సంబంధించి ఇష్యూ బయటకు రావడంతో మాకు తెలియదండి, మాకు పర్మిషన్ తీసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి తెలియదండి, అదండి ఇదండి క్షమించండి అని వచ్చిన మీరు మంగ్లీని ఇంత జరుగుతుంటే మరి మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి నాకు సంబంధం లేదని అంటున్నారు? మీకు సంబంధం లేదంటానికి ఒక ప్రూఫ్ చూపించండి. మీకు సంబంధం ఉందంటానికి మా దగ్గర ఐ విట్నెస్లు ఉన్నారు, వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు మంగ్లీ తమ్ముడు డైరెక్ట్ వీళ్ళతో కలిసి ట్రావెల్ అయ్యిండు, వాళ్ళతో చాటింగ్ చేసిండు, వాళ్ళతో పెట్టుబడులు పెట్టమంటూ మేమే ఉన్నాం మేము చూసుకుంటాం అని చెప్పేసి అన్ని మాటలు ఉంటే ఆవిడ ఒక చిన్న పోస్ట్ చెప్పేస్తే దానికి పెట్టుకుని వేలాడబడతారా? ఒక నిమిషం అండి, వాళ్ళు బిజినెస్లో ఉన్నారు కదా, ఇంకా బ్యాక్ ఎండ్గా చూసుకుంటారు. అయితే ఆశావాహులు ఎలా ఉంటారంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ ఎక్కువ రిటర్న్స్ వీళ్ళందరినీ గోవాలకు తీసుకెళ్ళడం, వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళటం, వీళ్ళందరినీ ఒక హోటల్కి తీసుకెళ్ళి ఖరీదైన హోటల్కి తీసుకెళ్ళి భోజనం చేస్తే టిప్ ఒక 10,000 ఇచ్చేసేవాడట. అయితే ఊరు నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎలా అనుకుంటారు, అమ్మ నిజంగానే ఇది కోట్లలో బిజినెస్, నిజంగానే మనం పెట్టి 5-10 లక్షలకి ఏముంటుందిలే అని చెప్పేసి దీన్ని అంతగా లాగల. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు నమ్మడానికి కారణం ఏంటంటే మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ అతనితో రెగ్యులర్గా తిరగటం, ఈ గోకుల్ అందన కంపెనీ ప్రారంభోత్సవానికి రావటం, వీళ్ళందరితో మాట్లాడడం, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒక 7-8 సార్లు మంగ్లీ ఫ్లాట్ కోకాపేటలో ఉన్న మంగ్లీ ఫ్లాట్కి తీసుకెళ్ళటం, ఇవన్నీ చేస్తే ఎవరు నమ్మరండి కదా. అలా మంగ్లీ ఫ్లాట్కి వెళ్ళారు కదా, మంగ్లీ దాని గురించి క్వశ్చన్ చేసిరా? నీదే కదా, నీకు సంబంధం లేనప్పుడు నీ ఫ్లాట్ కే వచ్చినాం కదా, దానికి సమాధానం చెప్పలేదు. మేము మొన్న పోస్ట్ పెట్టింది కదా సార్, ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో వచ్చేదానికి సంబంధం లేదని చెప్పింది కదా, మేము మొత్తం ఒక 20-30 మంది కామెంట్ పెట్టినాం. మేడం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మాట్లాడనని చెప్తే వెంటనే మమ్మల్ని బ్లాక్ చేసేసింది, కామెంట్ సెక్షన్ మొత్తం తీసేసింది. తప్పు లేనప్పుడు మాకు ఆన్సర్ చేయాలి కదా. మధు ఎక్కడుండు సార్, నేను దీనికి ఆన్సర్ చెప్తాను సార్. లాస్ట్ 25 days కిందట మా కర్నూలు దగ్గరకు వచ్చాడు. కర్నూలు దగ్గరకు వచ్చినప్పుడు నేను ల్యాండ్ రాసిస్తాను మీకు అందరికి చేస్తా అని చెప్పినాడు. మళ్ళీ 25 days నుంచి కాల్ లేదు మధుది, ఉన్న నెంబర్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మొన్న సారు న్యూస్ వచ్చింది కదా, అప్పుడు మంగ్లీ మేడం సార్కి ఫోన్ చేపించి మధు పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేసింది. ఇప్పుడు మధు పర్సనల్ నెంబర్ ఈ మేడం దగ్గర ఎందుకు ఉంటుంది? ఇంకోటి మీకు ప్రెస్ మీట్ తర్వాత మీకు ఏమైనా కాల్ చేసిండా? మా కర్నూలుకి వచ్చి మా వాళ్ళతో వాళ్ళ తమ్ముడు దిగిన ఫోటో శివ చౌహాన్ మా వాళ్ళతో అంతా దిగినాడు. టెంపుల్కి వెళ్ళినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు. మా వాళ్ళతో చాలా ఫేమస్, అక్కడ కూడా టెంపుల్ కూడా మా వాళ్ళు ఫోటోలు దిగారు.